SS న్యూస్. నేను మీ శిరీష. కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటి కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో పారామెడిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ముందుండి సేవలు అందిస్తున్న కమ్యూనిటీ పారామెడిక్స్ సేవలను అభినందిస్తూ ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదాతలు చేసిన వారవుతారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని పెద్దపాడు రోడ్లో గల వి స్మార్ట్ కార్యాలయంలో పద్మపూజిత గ్రూప్, రెడ్ క్రాస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే గొండశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మనం ఇచ్చే రక్తం ప్రాణవాయువులా మారుతుందని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మానవతా దృక్పథంతో ముందుకొచ్చి రక్తదానం చేసిన స్వచ్ఛంద సేవలను ఆయన అభినందించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఈ శిబిరాలు నిర్వహించడం ద్వారా పద్మపూజిత గ్రూప్ తన సామాజిక బాధ్యతను చాటుకుందని ఎమ్మెల్యే కొనియాడారు. రెడ్ క్రాస్ సహకారంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వి స్మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫణికుమార్, సంస్థ సిబ్బంది, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ స్పష్టం చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ పేర్కొన్నారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 34 ఎకరాల కోటారి బందలో సుమారు 10 ఎకరాలకు పైగా స్థలం ఆక్రమణకు గురవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీనిపై విచారణ జరిపి అక్రమాలను తొలగించాలని కలెక్టర్ను కోరారు. అలాగే మున్సిపాలిటీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్న 1, 2, 3 వార్డుల ప్రజలకు పైప్లైన్ల ద్వారా తాగునీరు అందకపోవడం దురదృష్టకరమని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. బహుదా నదిపై కొత్త వంతెన నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి, రైతు బజార్ ఏర్పాటు, పాలిటెక్నికల్ కళాశాల వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని వివరించారు. ఈ గ్రీవెన్స్ లో అందిన మొత్తం 63 వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి కృష్ణమూర్తి, కమిషనర్ ఎన్ రమేష్, సుడా డిఈ సుధాకర్, తహసీల్దార్ ఎన్ వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విడుదల రజని మీడియా ముందుకొచ్చి చిలక పలుకులు పలుకుతున్నారని ఎమ్మెల్యే గౌడ్ శిరీష మండిపడ్డారు. విడుదల రజని మీడియా ముందుకొచ్చి చిలక పలుకులు పలుకుతున్నారని పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష ఆరోపించారు. శుక్రవారం ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019లో నేరాలలో ఏపీ ర్యాంకు 13లో ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు కాపాడటంలో ఏపీ 2వ స్థానంలో దూసుకుపోతుందన్నారు. అబద్దాలు చెబితే నమ్మటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని ఆమె మండిపడ్డారు. ఈ రోజు మాట్లాడుతున్నారు విడుదల రజనీ గారు, వృద్ధుల్ని, బలహీనుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారని. ఒక పేరు చెప్పండి అమ్మా. ఈ రోజు ఓవరాల్ ర్యాంకింగ్ మీ హయాంలోని ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు ఎలా ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ర్యాంకులు ఎలా ఉన్నాయో మేము నోటి మాటగా చెప్పట్లేదు. ఈ రోజు గూగుల్లోని ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చిన ప్రకారం ముందు పెట్టుకుని సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం. 2019లో నేరాల్లో ఆంధ్ర రాష్ట్ర ర్యాంకు 13వ ర్యాంక్ అయితే 2020లో 12వ ర్యాంకు, 2022లో 5వ ర్యాంకు, ఈ రోజు 2025 కూటమి ప్రభుత్వం వచ్చాక సెకండ్ ర్యాంక్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం.
సాక్ష్యాలతో గూగుల్ నుంచి తీసుకొచ్చిన ర్యాంకింగ్లతో ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని మీడియా ముందు కూర్చొని 39వ ర్యాంకులో ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చెప్పితే అది నమ్మరండి. రజనీ గారు చిలక పలుకులు బాగానే మాట్లాడుతున్నారు. మీ హయాంలో జరిగిన హత్యల పేర్లతో సహా చెప్పమంటారా? జై జగన్ అన్నందుకు పట్టబగలు చంద్రయ్యని నడి రోడ్డు మీద పీక కోసి చంపారే, అది మర్చిపోయారు అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? నందన్ సుబ్బయ్యని చంపిన మాట మర్చిపోయారు అనుకుంటున్నారా? మాస్క్ ఇమ్మన్నందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు పిచ్చివాడిగా ముద్రేసి అది హత్య ఆత్మహత్య తెలియకుండా ఆయన చనిపోయేలా చేసిన సంగతి మర్చిపోయారు అనుకుంటున్నారా? మా అక్కని ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు ఒక 10 సంవత్సరాల పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపిన వాళ్ళు ఎవరో ఏ పార్టీ వారో తెలియదు అనుకుంటున్నారా? సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి అబద్దాలు వాగడమే అలవాటైపోయిన వైసీపీ మీడియా ప్రతినిధులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది మర్చిపోలేదు, మర్చిపోలేరు కూడా. వడదెబ్బతో విద్యార్థిని మృతి చెందిన ఘటన రాజంలో వెలుగు చూసింది. విజయనగరం జిల్లా రాజం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ముంతాజ్ పాఠశాల అనంతరం ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యమంలో ఎండ తీవ్రతతో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం రాజం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని వడదెబ్బతో మృతి చెందింది. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి కంచిలి మండలంలో శాసనసభ్యులు బెందాల అశోక్ విస్తృతంగా పర్యటించారు. కంచిలి మండలంలోని రైతులకు సాగునీటి కష్టాలు తొలగించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఆయన కంచిలి మండలంలో విస్తృతంగా పర్యటించారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని సాగునీటి వనరుల పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా గంగాసాగరం, సంకిలి సాగరం, గోవింద సాగరం సహా మొత్తం 9 గొలుసుకట్టు చెరువులను ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి పరిశీలించారు. సంకిలి సాగర్ అభివృద్ధి కాలువల పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే బెందాల అశోక్ ప్రత్యేక ఆసక్తితో తన సొంత ఖర్చులతో ప్రైవేట్ సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా రూపొందించిన 30 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి పనులను త్వరితగతిన ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ను కోరారు. చెరువుల ఆధునీకరణ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. కంచిలి మండలంలోని ఈ చెరువులను జిల్లాలోనే మోడల్ చెరువులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల సాంకేతిక పరిపాలనా పరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 4 టీఎంసీ నీటి విలువల సామర్థ్యం ఉన్న ఈ చెరువుల్లో నీటి వృధా కాకుండా కాలువలను పటిష్టం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో గంజాయి మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో శ్రీనివాస్ కాలనీలో నివాసముంటున్న మురళి గంజాయి మత్తులో హల్చల్ చేసి వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో మురళి తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న సమయంలో అదే కాలనీకి చెందిన మరో యువకుడు కిరణ్ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మురళి కిరణ్ పై విచక్షణ రహితంగా బ్లేడ్తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కిరణ్ కు తీవ్ర గాయాలు పాలు కాగా కుటుంబ సభ్యులు స్థానికులు రాజాం ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరలా గంజాయి మత్తులో ఉన్న మురళి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ పై మరలా దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంపు లక్ష్యంతో చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం కంచిలి మండలం ఎంఎస్పల్లిలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం కంచిలి మండలం ఎంఎస్పల్లిలో శనివారం నిర్వహించారు. మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే బెందాల అశోక్ హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి తిరుమలరావు, తహసీల్దార్ ఎన్ రమేష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు శివరాం ప్రసాద్, చిట్టిబాబు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం బోరాడ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది.
విజయనగరం జిల్లా రేగడి మండలం బోరాడ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బస్సు తీవ్రంగా నుజ్జునుజ్జు కాగా ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చీపురుపల్లి ప్రాంతానికి చెందిన క్షతగాత్రులను రాజం ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఘటనపై రేగడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ కాళెమ్మ నేలమణి దుర్గా అమ్మవార్ల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు తురకశాసన గ్రామంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. సోంపేట మండలం తురకశాసనం గ్రామంలో శ్రీ 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 కాళెమ్మ నేలమణి దుర్గా అమ్మవార్ల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బ్రహ్మశ్రీ బోరాడ ఈశ్వర సాయి శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం పుణ్యవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, పంచాంగ వ్యారాధన, మత్స్యకారాధన, అఖండ దీప స్థాపన, ఆచార్య ఋత్విక్ వరుణలు, రక్షధారణ, యాగశాల సంస్కారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుంచి శ్రీ ముక్కేర పోలమ్మ తల్లి తిరువీధి మహోత్సవం కన్నుల పండగగా సాగింది. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మహిళలు పూర్ణ కలశలతో ఏర్పాటు చేసిన పసుపు నీళ్లతో అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. వందలాది మంది భక్తులు తిరువీధి కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో మత్స్యంగ గ్రహణం, అంకురార్పణ, కొండ సంస్కారం, అగ్నిమదనం, జలాదివాసం, వాస్తుయోహిని, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండప ఆవాహనాలు, అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణలతో మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.